చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒక యజ్ఞంలా చేపడుతున్న కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అవి అరెస్టులు. ఆ అరెస్టులు కూడా స్కాములు చేశారనో, లేకపోతే ఇంకేమైనా కనుక అవినీతి చేశారనో, లేకుంటే ఇంకేమైనా కనుక పెద్ద పెద్ద క్రైమ్ కార్యక్రమాలకు పాల్పడారని ఇట్లాంటివి లేవు. ఏదో ఎవరినో తిట్టారు, లేకుంటే ఇంకెవరినో ఏమంటారు కొట్టారని లేదు, వీళ్ళని తిట్టారు, వాళ్ళని తిట్టారు, దూషించారు. దీని మీద అరెస్టులే ఒక యజ్ఞంలా చేపడుతూ పోతూ ఉన్నారు. ఈ ఈ ఈ కాంటెక్స్ట్ మొత్తం మనం చూస్తే కేవలం సోషల్ మీడియాలో కొందరిని సాటిస్ఫై చేయడం కోసం ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నట్లు, ఈ అరెస్టులు జరిగిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు రెస్పాన్సు, ఈ అరెస్టులు జరగకముందు సోషల్ మీడియాలో కొందరు రెస్పాన్స్ చూస్తే మనకు ఈజీగానే అర్థమవుతుంది. వారం కిందట ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కీలకంగా ఉన్న వాళ్ళ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ వస్తుంది, పోసాని కృష్ణమురళి అరెస్ట్ ఎప్పుడు, అంతకు వల్లభనేని వంశీ అరెస్ట్ ముందు ఆ వల్లభనేని వంశీ అరెస్ట్ ఎప్పుడు, అవి ఎప్పుడు, అంతకుముందు వీళ్ళు అరెస్ట్ ఎప్పుడు, వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు, అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ దాన్ని హైలైట్ చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ చూస్తే వారానికి 10 రోజులకు వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తూ ఉంటారు. అంటే ఏంటి? ఈ ప్రభుత్వం కేవలం సోషల్ మీడియాలో కొందరిని సాటిస్ఫై చేయడం కోసం పనిచేస్తూ ఉందా? అంటే సోషల్ మీడియాలో కనీసం వాళ్ళ ముక్కు మొహము వాళ్ళ చెబితే వాళ్ళు ఇంట్లో 10 ఓట్లు కన్నా వేస్తారో లేదో తెలియదు. కూర్చోబెట్టి ఒక అర్ధగంట ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, చట్టం, నిబంధనలు ఏమైనా ఉంటే ఒక ఎస్ఏ రైటింగ్ రాయరా బాబు అని అంటే, ఓ 12 మార్కులకి ఎస్ఏ రైటింగ్ రాయమంటే 1 మార్కుకు సింగిల్ సెంటెన్స్ అయినా రాయగలుగుతారో లేదో తెలియదు. అటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఇలా ఒకరు అరెస్ట్ కాగానే నెక్స్ట్ అదిగో ఆర్జీవీని అరెస్ట్ చేయాలి, నెక్స్ట్ కొడాలని అరెస్ట్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, విష్ లిస్ట్ వచ్చేస్తూ ఉంది. బ్లూ టిక్లు ఉన్న అకౌంట్ నుంచే నెక్స్ట్ మీకు ఎవరు అరెస్ట్ కావాలి ఇక్కడ పెట్టండి పేర్లు, మీకు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కావాలి ఇక్కడ పెట్టండి పేర్లు. అంటే ఎవరికో ఏదో కోపం ఉంటే, ఎవరికో ఎక్కడ ఎవరో నచ్చకపోతే వాళ్ళు అరెస్ట్ కావాలా? అదిగో వీళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి ఎవడో రైట్ చేసేస్తాడా? అది ఎక్కడికో చేరిపోయి వాళ్ళ నుంచి పోలీసులు అరెస్టులు ఇవన్నీ జరిగిపోతున్నాయా? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉడ్డా నలుగురు సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, వాళ్ళు చూస్తే వాళ్ళ ఇంట్లో ఓట్లు వేస్తారో తెలియదు. అటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని డిసైడ్ చేస్తున్నారా? ఏం నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని అరెస్ట్ చేయాలని పోలీస్ వ్యవస్థను డిసైడ్ చేస్తున్నారా? అంటే వ్యవస్థలు ఇంత బలహీనంగా ఉన్నాయా? ఏ పౌరుల రక్షణ కోసమైతే, ఏ సమాజ రక్షణ కోసమైతే ఈ వ్యవస్థలను పెట్టుకున్నాము, అవే ఆ సమాజం యొక్క భద్రతను ప్రమాదంలో పడేస్తలేవు. అధికారం పక్కన పెట్టండి, అధికారం ఎవరికీ శాశ్వతం కదా, అందరికీ తెలుసు, ఎవరికీ శాశ్వతం కాదు. కానీ ఇటువంటి కక్షపూరితాలు శాశ్వతమైతే ఈ విధంగా ఎవరినో ప్రతి ఒక్కరి కోపాన్ని తీర్చడం కోసం వ్యవస్థలు పనిచేస్తూ పోతే ఎక్కడ దీనికి అంతం? ఎక్కడికి వెళ్ళిపోతాయి వ్యవస్థలు? అరే, ఒకరి భద్రత కోసం ఒక సమాజ భద్రత కోసం పెట్టుకున్న వ్యవస్థల నుంచి ఆ సమాజము ప్రమాదంలో పడే పరిస్థితి రావడం లేదా? ఏమనేవి పోసాని గారిని అరెస్ట్ చేశారు, ఆ రాత్రిపూటలో అంత సీరియస్గా అరెస్ట్ చేసి అంత పెద్ద ఎపిసోడ్ ఉంది. అక్కడ నోటీసులు ఇచ్చి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది వివరణ తీసుకోండి. వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఇంకోసారి ఆయన సహకరించకపోతే కదా అరెస్టులకు వెళ్ళాలి. ఇంత ఈజీనా? ఎవడో పెట్టేయాలి, కేసు పెట్టేయాలి, ఏదో సెక్షన్లు పెట్టేయాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు న్యాయస్థానాలన్నా లెక్కలేదని వాళ్ళు న్యాయస్థానాలను మొత్తుకుంటున్నారు. మరి వీళ్ళని దారికి తేవడం వాళ్ళకి పని అన్నా అవుతుందో లేదో తెలియట్లేదు వాళ్ళ చేత అయినా. ఏ సెక్షన్ అంటే ఆ సెక్షన్లో వ్యవస్థీకృత నేరం ఏముంది? ఇందులో వ్యవస్థీకృత నేరం ఏముంది? ఎవడో సోషల్ మీడియాలో డిసైడ్ చేస్తున్నాడు, వీని అరెస్ట్ చేయి, వాడిని అరెస్ట్ చేయి, వాళ్ళు ఎవరో గ్రూప్ పోవాలి, ముఖ్యమైన వాళ్ళ చెవుల్లో ఊదాలి, అదిగో వీళ్ళు ఎవరో నలుగురు సంతోషపడుతూ పోస్టులు పెడతారని ప్రభుత్వం వాళ్ళని సాటిస్ఫై చేయాలా? సోషల్ మీడియాలో ఉన్నోడు ప్రభుత్వం ఏం చేయాలని నిర్ణయిస్తుంటే దానికి ప్రభుత్వాలు తలూపుతూ పోతాయా? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంత దారుణం ఏంటో తెలియట్లేదు. సీరియస్లీ విష్ లిస్ట్ పెట్టమంటున్నారు. అదే వీని అరెస్ట్ చేయాలి, ఈ విష్ లిస్టు, ఈ లిస్ట్ అంతా మనం పైకి పంపిద్దాం. ఆ దానిలో ఉన్న పేర్లు వారానికో 10 రోజులకు వాళ్ళు అరెస్ట్ కాబడుతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఇంత ఖాళీగా ఉందా? ప్రభుత్వాలు అసలు వాళ్ళ అధికారం వచ్చింది దీనికోసమా? కానీ అండి, కాలం డెఫినెట్లీ చాలా వాటికి ఆన్సర్ చెప్తుంది. కాసింది నిదానంగా చెబుతుందో టైంకి చెప్తుందో తెలియదు, కానీ బట్ కాలం అయితే సమాధానం చెబుతుంది.